బీజేపీ యామిని గారు ఎవరైతే ఉన్నారో మేడం ఒక మాట చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ల పిచ్చి, మానసిక పరిస్థితి బాలేదన్నట్టుగానే చెప్పడం జరిగింది. ఈవెన్ మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా ప్యాలెస్ల గురించి మాట్లాడారు. బెంగళూరులో ఒకటి, పులివెందులో ఒకటి, విజయవాడలో ఒకటి, ఇంకా వైజాగ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఋషికొండ గురించి కూడా. సో అది ప్రజల సొమ్ముతో కట్టారన్నట్టుగానే మాట్లాడడం జరిగింది. అమిత్ షా గారు షాక్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద భారీ నష్టం వేయబోతున్నారు అంటూ కొన్ని ఛానల్స్లో మనం వింటున్నాం. దానిపైన మీరేమంటారు సార్? మీరు తప్పేలా ఛానల్ ఎరుమాలో కలర్ జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఏమన్నా వాళ్ళకి నిజంగా చెప్తున్నాను సార్, కామెడీకి కూడా ఒక అద్దు ఉండాలి, పరాకాష్ట ఉండాలి. పైపచ్చి ఏంటంటే ఈ బీజేపీలో ఆవిడ స్థాయి ఏంటో నాకు తెలిసి ఆవిడ ఏం మాట్లాడేసిందో దానివల్ల అర్థాలు పరమార్థాలు అందరికీ తెలిసిపోతాయి. కానీ చిన్న లాజిక్ మాట్లాడదాం మళ్ళీ మనమాట సార్. తాడేపల్లి ఇల్లు కట్టుకుంటానని 2019లో ఎలక్షన్కి ఆయన వెళ్ళాడు. తాడేపల్లి ఇల్లు పెద్ద బ్యానర్ ఐటమే కదా అమరావతి విషయంలో. మీరే మాట తప్పారని ఈ తప్పేలాగలే మాకు గుళ్ళు ఎట్టుకుని చచ్చింది ఇల్లే కదా మళ్ళీ అనమాట. అంటే అమరావతికి లేటెస్ట్ బిల్డింగ్ అనుకుంటే తాడేపల్లిలో అది కూడా ఎలక్షన్కి అనౌన్స్ చేయబడింది. 16 నెలలు జైల్లో పెట్టకుండా ఆయన యలంక ప్యాలెస్ కట్టుకుని బెంగళూరులో ఉన్నాడు. అవును మల్లం అనమాట. ఇంకా అంతకన్నా ఛాలెంజింగ్ ఇష్యూ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావంతో లోటస్ పాండ్ నుంచే కదా. అవును. ఇందులో కొత్తగా తెరబడిపోయి చచ్చిపోయింది ఏంటి వచ్చింది? ఇటు రుషికొండ ఎవరు జగన్మోహన్ రెడ్డి దాంది కడుపుకు అన్నం తింటారు, గడి తింటారు. అది రాష్ట్ర ఖజానా నుంచి 436 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన బిల్డింగ్. ఎందుకు కట్టారని అంటున్నారు ఆ బిల్డింగ్ లో? ఎందుకు కట్టారంటే మీరు దాన్ని ఏమంటారు, ఐటీ సిటీ ఎందుకు కట్టరు? సంపద సృష్టించారు. ఓకే, అది కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం. నిన్నగాక మొన్నే కదా పర్యాటక రంగం గురించి మా సైడ్ మాటలు చెప్పారు ఈ ప్రభుత్వం. ఏమి ఇప్పుడు ఎవరు కాదన్నాడు, గవర్నర్ గారు లేకపోతే ప్రెసిడెంట్ గారు వస్తారు, వాళ్ళకి అక్కడ నివాసయోగ్యంగా బంగ్లా ఉండేవాడు కాదన్నాడు. లేదా పర్యాటక రంగం 7 స్టార్ హోటల్ ఇక్కడ ఈ శాటిలైట్ మీద తీసుకెళ్తారు కదా భోజనంకి, అది ఫలక్నామా ప్యాలెస్కి. అలా కింద నుంచి మీరు కూడా శాటిలైట్ మీద తీసుకెళ్ళి భోజనాలు ఎట్టండి అక్కడ. అది పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయండి. ఎవడు కాదంటే కదా. జగన్మోహన్ రెడ్డి కట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి కట్టుకున్నాడు. సో అక్కడ కాదు, నాకు తెలియని కొత్త విషయం. అమిత్ షా గారు నిన్న కాక మొన్నే వచ్చారు రాజకీయాల్లోకి. ఆయన భూమి పుట్టక నుంచి ఉన్నాడు రాజకీయాల్లో. ఈ నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గురించి తెలియకుండానే తాడేపల్లి ఇల్లు ఉందట, నీకు యలంకలో ఇల్లు ఉందట, ఇలాగ ఇట్లా లోటస్ పాయింట్లో ఇల్లు ఉందట, దీని గురించి ఎవడన్నా మాట్లాడండి. కానీ మళ్ళీ అనమాట అసలు మామూలుగానే మనం ఇక్కడ ఏదో జూబ్లీ చేసినాడు ఎడగ వెళ్తుంటే ఇల్లు కట్టుకోవాలి ఎప్పటికైనా అని డోరెలు పెట్టుకుని వెళ్తాం. అలాగే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన కోరికలు ఇల్లు కట్టుకుంటాడు, ఆయన ఇల్లు ఆయన కట్టుకుంటాడు. నీకేమే ఇప్పుడు ఐటీ రిటర్న్ నేను తేడా ఇచ్చాడా? ఐటీ డిపార్ట్మెంట్ రైడ్ చేసిందండి, ఈ ఇల్లుకి జిహెచ్ఎంసీ వాళ్ళు రైడ్ చేశారు, తప్పు కట్టడినా లేదంటే ఏదంటే అప్పుడు మాట్లాడమనండి. వాళ్ళెవరికి లేని అప్రహెన్షన్స్ వీళ్ళకేందుకు బాధ? కడుపు మంటలు. అది ఇల్లు కట్టేసుకున్నాడు, నాకు ఇల్లు లేదు, కడుపు మంట అంతే. ఆయన సాధించుకున్న ప్రగతి అది. ఎందుకు జీవితాంతం కష్టపడ్డాడు, ఆ స్థాయికి వచ్చాడు. ఇప్పుడు ఎవరైనా మన ఫ్రెండ్లో ఎవరు ఉంటాడు సార్, ఆడు ఎవరు కలెక్టర్ అవుతాడు, లేదంటే మంచి ఇల్లు కట్టుకుని గృహప్రవేశం పిలుస్తాడు. అరే నువ్వు అతను డిగ్రీ చదువు ఏటో ఎలా కట్టించారో ఇల్లు అని ఆడి మీద ఎడుతామా? లేదు. మన ఇల్లు మనం కష్టపడాలరా, ఆడు చూడు చక్కగా ఇల్లు ఎలా కట్టుకున్నాడు, ఆ స్థాయికి వచ్చాడు. ఆడి మీద పడి ఎడితే ఏడొస్తుంది మనకి? కడుపు మంటలు వీళ్ళకి. ఎంతసేపు జలసిల్లు ఈనోలు ప్యాకెట్లు పక్కన పెట్టి ఎవరు పడితే వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటే ఏమనాలి? అమిత్ షా గడి పనిపాటు లేదా? జగన్మోహన్ రెడ్డి ఈరోజు 7 నెలలకు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇల్లు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఇంకేం నాకు అర్థం కాదు. అది కొత్తగా వచ్చి నేను బొప్పే. అది పవన్ కళ్యాణ్ గారు జాలిగా అడిగారంటే పోనీ అర్థం ఉంది, ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చాడు అంటే గెలిచి ఈయన కొంచెం తెలియకపోవచ్చు, ఇవన్నీ ప్రభుత్వం కట్టినవండి లేదంటే ఆయన కట్టుకున్నాం అని ప్రశ్న అడిగాడంటే నాకు అర్థం ఉంటుంది. అంతేకాని ఇదేంటండి ఇదే ఎవడి లేట్ కట్టుకుంటే ఇలాగేడు వచ్చిన కడుపు మాట నాకు అర్థం కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.